సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి అధికార వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఓవైపు, దానికి కౌంటర్గా విపక్షాలు చేస్తున్నటువంటి ఎత్తుగడలు మరొక వైపు, ఈ రెండు పార్టీలు మూడు పార్టీలు ప్రధానంగా పోటాపోటీగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాల మీద ఒకసారి ఫోకస్ పెడితే, కులాలు అలాగే పార్టీల వ్యూహాలకు సంబంధించిన అంశం మీద ఫోకస్ పెడితే, వైసీపీ ఇంతకుముందే చెప్పినట్టుగా బీసీల కోసమే కులగణన చేస్తున్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. అలాగే కాపు సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కాపులు కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇక దీంతో పాటుగా దళితుల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నాం. దాంతోపాటుగా దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, ఎక్కడా లేనటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం 206 అడుగుల ఎత్తైనటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ దళిత బాంధవుడు అంబేద్కరుడి కోసం తాము ఇస్తున్నటువంటి గౌరవ ఇది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలు. అది అదర్ సైడ్ జనసేన పార్టీ విషయానికి వస్తే, జనసేన ఇప్పటికే బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే మిత్రపక్షం బీజేపీది కూడా తమ నినాదమే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే కాపులకు పెద్దనగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ, కాపులకి సంబంధించి అందరినీ చూసుకుంటాం, కానీ కాపులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం ఉంటాయి, వారి కోసం ఎప్పుడు మా ద్వారాలు తెరిచే ఉంటాయి అనేటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటుగా దళితుల భూముల కోసం పోరాటం చేస్తామని చెప్తోంది జనసేన పార్టీ. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే, టీడీపీ అసలు తమ పార్టీ పుట్టిందే బీసీల కోసం అని చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పుడు పదే టీడీపీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తోంది పసుపు దళం. దీంతో పాటుగా కాపులను ప్రత్యేకంగా రిజర్వేషన్లు గతంలో తామే ఇచ్చాం, భవిష్యత్తులో కూడా అధికారంలోకి వస్తే తామే ఇస్తాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఇక దీంతో పాటుగా దళితుల అభ్యున్నతి కోసం తాము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము, గతంలోనే బాలయోగి లాంటి వ్యక్తులకి అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని కూడా తమ హయాంలోనే ఇచ్చాము అని చెప్పేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతోంది. బాలయోగి పేరును కూడా ఈ సందర్భంలో పదే గుర్తు చేసేటువంటి ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ రకంగా మూడు పార్టీలు పోటాపోటీగా ఎత్తుగడలు అవలంబిస్తున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్నటువంటి ఈ సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీదే ప్రధానంగా ఫోకస్ పెడితే, దానికి విపక్షాలు ఎలాంటి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి అన్న అంశాల మీదే మనతో మాట్లాడడం కోసం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. జూపూడి ప్రభాకర్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్సీ మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే శివశంకర్ ఉన్నారు, జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు రఘురామ్ గారు కూడా మనతో పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా అధికార పార్టీకి సంబంధించి, అధికార పార్టీ చేస్తున్నటువంటి ఈ సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వ్యవహారంలో శివశంకర్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రోజున ఓవైపు కులగణన అంటే ప్రధానంగా ఇది బీసీల కోసమే, బీహార్ తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని కులగణన చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక అరుదైనటువంటి గౌరవం బాబాసాహెబ్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా సోషల్ ఇంజనీరింగ్లో ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకి మీ రియాక్షన్? మురళీకృష్ణ గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న జూపూడి ప్రభాకర్ గారికి, రఘురామ్ గారికి, TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే. అంటే మీరు పదే సోషల్ ఇంజనీరింగ్ అని అంటున్నారు, నాకు అదైతే అర్థం కావట్లేదు. సోషల్ ఇంజనీరింగు ఏ కాంటెక్స్ట్లో మీరు ఆ పదాన్ని మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అనం. సోషల్ ఇంజనీరింగ్ అంటే దేన్ని అంటామంటే, ఏ వర్గాల వారు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో, ఏ వర్గాల వారు రాజ్యాధికారానికి ఈ రోజుకి స్వాతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలు అయినా ఫలాలు అందుకోలేకపోతున్నారో వాళ్ళని రాజ్యాధికారం దిశగా నడిపించేది సోషల్ ఇంజనీరింగ్. అయితే ప్రభుత్వం సోషల్ జస్టిస్, సామాజిక సమత సంకల్ప యాత్ర, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, ఈ సామాజిక సమత అంటే సోషల్ జస్టిస్ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే క్లియర్గా చెప్పారు. 70 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి కూడా అన్ని రాజకీయ పార్టీలు సోషల్ జస్టిస్ అని మాట్లాడుతున్నాం, కానీ ఆ ఫలాలు ఎంతవరకు చేరాయి అన్నది ఇంకా $1 మిలియన్ ప్రశ్న. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో మురళీకృష్ణ గారు, అంబేద్కర్ గారికి 206 అడుగుల విగ్రహం పెట్టాము కాబట్టి
దళితుల మీద ఈ పార్టీకి ఎంత ప్రేమ ఉందో అని ఆ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు అనడాన్ని చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది. దళితులకి మీ హయాంలో చేసినంత అన్యాయం ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరగల. స్కీములు తీసేశారు. 29 స్కీములు ఉంటే 27 స్కీములు తీసేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేసి పడేశారు. దళితులకి 1 ఎకరం భూమి కూడా సాగుకి ఇచ్చిన సంతకి పాపాన పోలేదు. వెరసి వాళ్ళకి గతంలో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా తిరిగి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రివర్స్ సోషల్ జస్టిస్ జరిగింది. ఓకే, అది మీ ఆర్గ్యుమెంట్ అయితే దానికి ఒక్క నిమిషం విగ్రహం పెట్టి ఓకే